పరిశుద్ధ ఆత్మ యేసును అరణ్యానికి నడిపించెను. ఆయన 40 రోజులు ఉపవాసముండి అనంతరం ఆకలిగొనెను. శోధకుడు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లును రొట్టెలుగా చేయుమని చెప్పెను. యేసు, మనుష్యుడు రొట్టె చేత మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట చేత జీవించునని చెప్పెను. తర్వాత ఆయనను పరిశుద్ధ పట్టణమునకు తీసుకుని వెళ్లి గోపురంపై నిలిపి, ఇక్కడి నుండి దుఃఖము ఆయన నీ కొరకు దేవదూతలకు ఆజ్ఞాపించును అని అన్నాడు. యేసు, నీ దేవుడైన యెహోవాను పరీక్షించవద్దు అని చెప్పెను. మరలా అతని ఒక గొప్ప పర్వతమునకు తీసుకుని లోక రాజ్యములన్నీ చూపించి, నాకు నమస్కరించుము, ఇవన్నీ నీకిచ్చెదను అని చెప్పెను. అప్పుడు యేసు, వెనుకకు పొమ్ము శాతానా, నీ దేవుడైన యెహోవానికే నమస్కరించి ఆయనే సేవింపవలెనని లిఖించబడి ఉన్నదని చెప్పెను. అప్పుడుతడు ఆయనను విడిచిపెట్టాడు. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారం చేశారు. యేసయ్య శోధనను జయించి దేవుని విజయం చూపించాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.